హెల్తీ పీపుల్‌కి నిజంగానే నాకనిపిస్తది డైలీ ఒక 10-20 హెయిర్ అలా ఫాల్ అయిద్దేమో అనిపిస్తదనమాట. మనం ఒక్కొక్కసారి చూస్తుంటే ఇల్లులు ఊడ్చినప్పుడు ప్రతి మూలలో గూడా అండి, అలా మూలల్లో చూసినట్లయితే మనకి ఎన్ని హెయిర్ ఉంటదో అసలు మన చీపిరే ఓపిక లేదన్నట్టు ఉంటదంట. అంతంత హెయిర్ ఫాల్ అయిపోతా ఉంటదనమాట. ఒక్కొక్కసారి చాలా 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 బాధ అనిపిస్తా ఉంటదండి. నాకు కూడా చూడండి ఎంత హెయిర్ అనేది ఫాల్ అయిపోతుందో. ఎప్పుడైనా మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాలండి. దువ్వేటప్పుడు దువ్వెన గూడా మనం ఈ లెవెల్ తీసుకుంటే ఇలాంటి దువ్వెన తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుందండి. ఎందుకంటే సన్న దువ్వెనలు ఏవైతున్నాయో అవి హెయిర్‌ని పట్టి లాగేస్తుంటాయన్నమాట. అలాగే మనం తలస్నానం చేసినప్పుడు లప్పేడు షాంపూలండి మొత్తం ఇలా 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 పోసేసుకుంటూనే ఉంటాం. పర్టిక్యులర్‌గా నేను చూస్తున్నాను కదండీ. అవేమన్నా కుంకుడుకాయలా అండి? కాదు కదా! సో, అలాగే అలోవెరా ఇవన్నీ గూడా మంచిదే అని చెప్తుంటాం గానీ, సరే అండి ఎవరి నమ్మకం వాళ్ళది. కాకపోతే ఏందంటే హెయిర్ సిల్కీగా ఉండాలని చెప్పి హెయిర్‌కి రాసే నూనెనే మనం పక్కన పడేసామండి. ఇది ఒక చాలా దారుణమైన విషయం అనమాట. ఎప్పుడైతే మనం హెయిర్‌కి ఆయిల్ రాస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్‌గా మంచి హెల్తీగా ఉంటదండి హెయిర్. అది మామూలుగా కోకోనట్ ఆయిల్ గానియండి, ఏదైనా గుంటగలరా అని చెప్తుంటారు ఇవన్నీ గూడా. ఒక్కొక్కసారి మనం హెయిర్‌కి రంగేసినప్పుడు ఈ బ్రష్ వాడేస్తుంటామండి. ఇది బర్ర బర్ర 4, 5 ఎంటికలు లాక్కొచ్చేస్తది బలవంతంగా అనమాట. సో, ఇలాంటివి కాకుండా మామూలు బ్రషెస్ వాడడం అనేది బెస్ట్ అనమాట. ఇక నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేనైతే ఇలాంటి బ్లాక్ క్యాప్ ఒకటి పెట్టుకుంటానండి. పెట్టుకొని హెయిర్‌కి సరైనటువంటి ఎండ వచ్చేలాగా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మేబీ చాలామంది మనం బ్లాక్ హెయిర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం కలర్ అది వేసుకొని. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశంలో అనిపిస్తుంది నాకైతే ఈ ఏదైతే ఈ ఎండ అనేది మైండ్‌కి కూడా తగలాలండి శుభ్రంగా. అంతా రిలాక్స్ ఉంటదనమాట. లేకపోతే ఏంటండి ఈ హెయిర్ ఫాల్ పాపం అందరినీ బాధపెడుతున్నటువంటి ఒక సమస్యల్లో ఇదే కావచ్చనమాట. అంటే చెప్తుంటారు న్యూట్రిషన్స్ వీళ్ళు గూడా మనకి ఈ ఫుడ్ తీసుకోవాలి, అది తీసుకోవాలని చెప్పి. అది కాకుండా మన వైపు నుంచి ఏంటంటే అండి కొంచెం షాంపూస్ తక్కువ యూజ్ చేసుకోవడం, కెమికల్స్‌ని తక్కువ యూజ్ చేయడం. తర్వాత ఏంటంటే ఇది హెయిర్‌కి లైట్‌గా మసాజ్ మనమే చేసుకోవచ్చండి. నిదానంగా నూనె పెట్టుకొని చేసేసుకోవచ్చండి. ఒక్క రోజులో ఇన్ని దాదాపు 40 హెయిర్ ఉన్నాయండి. ఇంకా నేను ఏరలేదు ఇంకా. ఇలా ఉన్నాయి ఇలా కింద. ఇలా చేయి పెడితే మీరు 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 కూడా చూసుకొని ఉంటారు కదండీ హెయిర్. అయ్యో! ఇంత ఫాల్ అయిపోతుందని చెప్పి. ఇంకొకటండి, దీని గురించి ఇంకెక్కువ ఆలోచించకుండా కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చక్కగా 2 డేస్‌కోసారి హెయిర్ ఆయిల్ రాయండి. 2 డేస్‌కోసారి రాయండి ఏం కాదు. అలాగే కలర్ కూడా న్యాచురల్ కలర్స్ అంటే మీరు చూడండి గుంట కలర్ ఆకు ఒకటి ఉంది. అది తర్వాత మందార ఆకు చాలామంది రాస్తుంటారనమాట ఇవి. సో, ఇవన్నీ ఉసిరికాయ అంటే తినే ఫుడ్‌లో ఉసిరికాయ తీసుకోవడం. సో, ఇవన్నీ కూడా మంచివే. చూడండి చిన్న చిన్న కేర్ మనం తీసుకున్నట్లయితే మన హెయిర్‌ని మనమే కాపాడుకోవచ్చనమాట. అంటే ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది పెద్ద క్వెషన్ కాదండి. కాకపోతే ఏంటంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెయింటైనింగ్ గుడ్ హెయిర్ అండ్ హెయిర్ స్టైల్స్ దెన్ వీ నీడ్ టు టేక్ కేర్ అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.